పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కాసేపట్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు చేపడుతున్నారు. భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు నిర్వహించారు. గన్ పార్క్లో అమరవీరులకు నివాళులర్పిస్తారు. 11 గంటలకు రామచంద్రరావు అధ్యక్ష బాధ్యతల స్వీకరిస్తారని ఆ పార్టీ నేతలు చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, గన్ పార్క్లో అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నట్టుగా తెలుస్తోంది రామచంద్రరావు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, తెలంగాణ బీజేపీ రథసారథిగా రామచంద్రరావు మరి కాసేపట్లో బాధ్యతలు తీసుకోనున్నారు. మరి కొద్దిసేపటి క్రితమే భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమరవీరుల స్తూపం, గన్ పార్క్ దగ్గర ఉన్న అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్లారు. గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. 11 గంటల ప్రాంతంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నుంచి పూర్తి స్థాయి బాధ్యతలను కొత్త సారథి రామచంద్రరావు బాధ్యతలు తీసుకోబోతున్నారు. మొత్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఆయన ప్రాధాన్యతలు చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కొంటారు, అదేవిధంగా పార్టీ బలోపేతంపై ఏ విధంగా ముందుకు వెళ్తారు, పార్టీ నేతల మధ్య ఏ విధంగా సమన్వయం చేసుకుంటారు అన్న దాని మీద ప్రధానంగా ఆసక్తికరంగా మారింది. ఆయన వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తారా, కీలక నేతలందరినీ ఏ విధంగా సమన్వయం చేసుకుంటారు అన్నది కొంత ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ లాంటి నేతలంతా కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత అనూహ్యంగా రామచంద్రరావుకు బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించడంతో ఈ నేతలను ఏ విధంగా సమన్వయం చేసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, వీటన్నిటినీ రామచంద్రరావు ఎదుర్కోబోతున్నారు. వీటి ఆధారంగానే రాబోయే 2028 ఎన్నికల్లో అధికారంలో తేవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తానని చెప్పి ఇంతకుముందు భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ స్పష్టం చేయడం జరిగింది. సిద్ధు. ఓకే విక్రమ్.